నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హీస్ వరల్డ్. ఇవేంటో తెలుస్తున్నాయి కదండి, ఇవి ధనియాలు. ఈ ధనియాల మొక్కలు ఎలా ఉంటాయో తెలుసండి మీకు? అవి ఎలా ఉంటాయో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవి దేని నుండి వస్తాయో కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ గురించి ఒక్కసారి ప్రాక్టికల్గా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. ధనియాలు మనం బాగా వాడుతూ ఉంటాం కదండి. ధనియాలు కారపొడికి వాడతాము, అలాగే ధనియాల కషాయం మసాలా పొడిలోను ఇట్లా వాడుతూ ఉంటామండి. అయితే ధనియాలు ఎలా వస్తుందని తెలియదు, ధనియాల మొక్క కూడా చాలామందికి తెలియదు కదా. అలాగే కొత్తిమీర కూడా మనం వాడుతూ ఉంటాం, కానీ కొత్తిమీర విత్తనాలు, కొత్తిమీర గింజలు ఎట్లా ఉంటుందో తెలియదు. ఇదిగోండి కొత్తిమీర, ఇది కొత్తిమీరకు వచ్చిన సీడ్సే ఈ ధనియాలు. ధనియాలు అని చెప్పి వేరే మొక్కలు చూపిస్తున్నాను అనుకోవద్దండి. ఇదిగోండి ధనియాలు ఇవి. ఈ మొక్క చూసారా, ఇది కొత్తిమీర మొక్క అండి. మనం ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది. కొత్తిమీర అలాగే ఉంచేస్తే అవి మనకి విత్తనాలు, దాని విత్తనాలే ధనియాలు. ఇదిగోండి నేను ధనియాలు చల్లామండి. ధనియాలు చల్లినాక కొత్తిమీర వస్తే కొత్తిమీర అంతా తీసేసాము. అయితే ఇట్లా ధనియాలు పిల్లలకు చూపిందాం, అలాగే ఒక వీడియో కూడా చేద్దామని చెప్పేసి కొన్ని కొత్తిమీర మొక్కలు తీయకుండా అట్లాగే ఉంచడం అయిందండి. లీవ్స్ అంటే కొరియాండర్ కూడా దీని నుండే వస్తుంది, ధనియాలు అన్నది కూడా తెలియదు.